హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. మా ఇంటి బయట పక్కన మా పిన్నల ఇల్లు ఉంటాయి. పక్కన టేకు చెట్టు. మీకు టెర్రస్ ఎక్కాక బాగా గ్రీనరీ బాగా చూపిస్తాను. ఆ కర్రలు అయితే మీకు తెలిసే ఉంటాయి, తడికలు అంటారు వాటిని. లోపలికి వెళ్దాం. ఇది మా వాకిళ్ళు. నైట్ వర్షానికి మొత్తం మట్టి మట్టి అయిపోయింది. అది మా పాక. వేడి నీళ్ళు పెట్టుకుంటాం అందులో, కట్టెల పొయ్యి మీద. ఇది మా నాన్న పుంజ అనమాట. లోపలికి వెళ్దాం. అక్కడే కాచుకుంటాం అన్నమాట మేము వేడి నీళ్ళు. అది నా బండి. బయట చూద్దాం. వెళ్తే అక్కడ మందార చెట్టు ఉంటుంది. మందార చెట్టుకి పూలు పూసినాయి, ఎంత బాగున్నాయో చూడండి. తలకే మర్దన చేసుకుంటే చాలా మంచిది. హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు. అలా పక్కకి వెళ్దాం. గులాబీ చెట్టు. గులాబీ చెట్లు అంటే ఎవరికైనా ఇష్టమో చెప్పండి. మొగ్గ పూసింది. ఇంక 2 రోజులు ఉంటే బాగుంటుంది. ఇదే చెట్టు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా గులాబీయే. ఆ గుడ్లు ఎందుకు కడతారో కామెంట్ చేయండి. ఇవేటో నాకు తెలీదు. ఇల్లంతా చూపించాలి కాబట్టి తీశాను. అది కనకాంబరాల చెట్టు. అలా ఇది మా వాటర్ కుండీ అన్నమాట. ఇందులో మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు వాడుకుంటాం. బయట నీళ్ళు అన్నమాట. లోపలికి సపరేట్గా వాటర్ ఉంటాయి. ఇది ఏ చెట్టో చెప్పండి ఫ్రెండ్స్? మా ఇంటి దగ్గర అంతా గ్రీనరీయే, చెట్లే ఉంటాయి. అది ఏ కాయో చెప్పండి, మీకు తెలిసే ఉంటుంది. అది ఆ కాయలు కూడా బాగుంటాయి, కూర వండుకుంటారు. కూళ్ళు. మేము రీసెంట్గా వరండా కట్టించాం అనమాట. దానికి మట్టి అలా ఉంచేశారు. మా బాత్రూమ్స్. మామిడి చెట్టు మేము నాటింది కాదండి. అది దానికైతే తినేసి టెంక పాడేస్తే దానికైతే మొలిసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.